గాలోడు ఏడకెళ్తున్నాడని చూస్తున్నారా? చెప్తా ఎమ్మ ఏం నడిపాడు రాడు బండిని మటికి. గంటలో నానక్రమగూడ నుంచి కాచిగూడ రావాలి. ఎలా అంటే ఊబర్లో ఉన్న స్కూటీలు ఎక్కాలన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకు ట్రైన్ ఉంది, ప్లాట్ఫామ్ 5 మీద కాచిగూడ మన్మాడ్ మైసూర్ ఎక్స్ప్రెస్ అంట. సో మన రైల్వే స్టేషన్లో అంటే ఎంత పిచ్ అంటే ఆ మూల నుంచి ఇంజిన్ దగ్గర నుంచి గార్డు బోగి దాకా తిరగటం మనకు అలవాటు అనమాట. సో మనం ముందుకెళ్ళి డీజిల్ ఇంజిన్ ఉంది, దాన్ని లుక్ వేసి వద్దాం. ఆ తెలుగే రాదు, వీడు బెంగాలీలో కన్నడ రాశాడు. సారీ రా, మీరే చదువుకోండి. సో ఇక్కడ మనం చూస్తే డీజిల్ లోకోమోటివ్ వ్యాక్ 4D. మన కోచ్ వచ్చేసి S1. ఇదే కాచిగూడ, చెంగల్పట్టు, కాకినాడ పోర్ట్. ఎక్కడ గద్వాల వెళ్తుందండి, నాకేం తెలుసు, గుడ్డు నన్ను అడుగుతాడు. మనలో ప్రతి ఒక్కడికి ఓ ఫ్యాంటసీలు ఉంటాయి కదా. నా ఫ్యాంటసీ ఏందో తెలుసా? ఇదిగో ఇలా ఒక రైల్వే స్టేషన్ నైట్ టైం బెంచ్, ఒక చెట్టు, ఆగున్న ఒక ట్రైన్ చూస్తే నైట్ అంతా ఇక్కడి నుంచి నేను ఇలాగను. మ్యాటర్ ఏంటంటే మనం అయితే గుర్తు వచ్చేసాం. ఇప్పుడు గుత్తి నుంచి గుంతకల్ వెళ్ళాలి. ఆ ట్రైన్ 1కు ఉంది, ముంబై LTT ఎక్స్ప్రెస్. మనం గుంతకల్ నుంచి మళ్ళీ హరిప్రియ ఎక్స్ప్రెస్ పట్టుకొని హౌస్పేట వెళ్ళాలన్నమాట. ఇంకో మనం వచ్చిన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది, మనం 4 మీద ఉన్నాం. కాసేపు గాలి తిరుగుదాం అటు ఇటు. దెబ్బకి ఇంకోసారి మళ్ళీ స్టేషన్కి రావాలనిపించదు, ఎట్ట తిరగాలి మనం. ఆఫ్టర్ మెనీ స్ట్రగుల్స్, ఆఫ్టర్ పాన్ పరాగ్ ట్రైన్స్, ఈ బరిచ్చలాగా పాన్ పరాగ్ ట్రైన్లో ట్రావెల్ చేసి చివరికి వచ్చేసా మనం గుంతకల్ రైల్వే స్టేషన్కి. ఇది రైల్వే స్టేషన్లో లేదు, ఇది ఎయిర్పోర్ట్లో ఉంది, కానీ ఇది రైల్వే స్టేషనే. సో ఇక్కడి నుంచి మనం హౌస్పేట్ కర్ణాటక వెళ్దాం. వెళ్ళి రాత్రి ఎక్కితే పొద్దున్న దిగాము. దీని ఎక్క ట్రైన్లు మొత్తానికి హౌస్పేట్ వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి హంపి 15 కిలోమీటర్స్. సో మనం ఏదోడు పట్టుకొని హంపి పోతే సెట్. ఒరే ఏంటి కామెడీగా ఉన్నాయి, ఏంటిది ఈడేది రాసేది చదవడానికి ట్రై చేద్దాం. కళ్యాణ కనగరి నారిగా. ఈ ఊర్రా మీరంతా, ఇంగ్లీష్ లేదా ఎడా తీస్తారు ఇంగ్లీష్ని. ఇదే అన్నమాట అన్నది. సో మనం తీటకెళ్ళాం కదా, మన రిసార్ట్ అవతల బుక్ చేసుకున్నాం మనకు బలిసి. సో ఇప్పుడు ఆడ ఉండే ఫెర్రీ వస్తే కానీ మనం వెళ్ళడానికి లేదు, ఆడ ఉంది కదా, అది వచ్చి మనల్ని అవతల పక్క తీసుకెళ్తే కానీ మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి లేదు. అది 8:30 స్టార్ట్ అయిద్దంట. వచ్చా చూడాలి. ఇదంతా ఇక తుంగభద్ర నది. ఇప్పుడు వెయిట్ చేస్తే కానీ, ఇంతసేపు వెయిట్ చేస్తే కానీ ఫెర్రీ రాలేదు. సో ఇప్పుడు మనం ఫెర్రీ ఎక్కి అవతల వైపుకి వెళ్దాం. మన రిసార్ట్ అవతల వైపే ఉందన్నమాట. సో ఈ నది దాటాలంటే ఫెర్రీ ఎక్కాలి. మళ్ళీ మనం రెడీ అయ్యి అవతల పక్కకు రావాలి. మనం అడవిలోకి వచ్చేసాం. ఇదిగో అడవి. అదేమన్నా నది, అవతల పక్క విరూపాక్ష టెంపుల్, యువతల అడవి. ఇలా అడవిలో పడిపోదాం. మ్యాటర్ ఏంటంటే అటు పక్క నుంచి ఇటు పక్కకు వచ్చాము ఫెర్రీలో. ఇప్పుడు మన రిసార్ట్ ఏమన్నా 4 కిలోమీటర్స్ దూరంలో ఉందంట. అడవి అన్నాం. ఇప్పుడు మనం అడవినే వెళ్ళాం చివరికి.
ఇట్లా అడవిలో పడి ఒక్కడనే తిరుగుతున్నా. ఆడికి వెళ్ళడానికి ఏం ఉండవంట. మరి ఏముండదు చోట ఎందుకు కట్టారా ఎదవల్లారా? మా స్కూల్కేనా? ఇటు మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? తెలుగు నహీ ఆతా, ఓన్లీ హిందీ ఆతా, ఓన్లీ కన్నడ ఆతా, మేరే కో కన్నడ నహీ ఆతా. హలో బాయ్. ఎన్ని కొండలు రాళ్ళు కొట్లు వస్తాయి కానీ రిసార్ట్ రాదేంద్రా? సో మనం బండి కూడా తీసుకున్నాం. ఇక్కడ ర్యాంప్ ఆడిద్దాం. ఇది చూస్తే వెనకాల ఉన్న హిల్స్ ఇవి. అండ్ ఇక్కడ రిజర్వాయర్ ఉంది, చూసినట్టయితే కూడా రిజర్వాయర్ ఉంది. అండ్ ఇప్పుడు మనం అంజనాద్రి వెళ్దాం. ఇది మన రిసార్ట్ నుంచి ఉన్న వ్యూ. ఇది వెనకాల మన రిసార్ట్ ఉంది, చుట్టూ కొండలు ఉన్నాయి. అది మన రిసార్ట్. సో మొత్తానికి పైకి వచ్చేసి దర్శనం కూడా అయిపోయింది. ఇది ఎంత ఆంజనేయుడు పుట్టిన జన్మస్థలం అని చెప్పి ఇక్కడ లైక్ పురాణాలు ఉంటాయి కదా, అవి చెప్తున్నాయంట. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆంజనేయ స్వామి వాజ్ బోర్న్. రిస్క్ లేనిదే మిగిలేది రస్క్ మాత్రమే. ఇదే దానికి నిదర్శనం. ఏం పరిగెడుతున్నారు ఒక్కొక్కరు. నాకు అసలు ఈ ప్లేస్ వదిలి వెళ్ళబుద్ధిగా అట్లా అంత నచ్చేసింది. ఇది ప్రశాంతంగా ఉంది. ఇక్కడితో మన డే 1 అయిపోయింది. రేపు డే 2 అనమాట. రేపు మనము రివర్కి అవతల పక్క ఉన్న హంపీకి వెళ్దాం. అక్కడ మెయిన్ అసలు మన 50 రూపీస్ నోటి మీద ఉండే సింబల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మెయిన్ టెంపుల్స్ అన్ని, విరూపాక్ష టెంపుల్ ఇవన్నీ. ఇక్కడ నేచర్ ఉండేది ఇటు పక్క, అటు పక్క ఏమన్నా మొత్తం ఆర్కియాలజికల్ సంబంధించినవి ఉంటాయి. సో రేపు అది చూసేసి రేపు నైట్కి జంపు, మళ్ళీ డైరెక్ట్ ఆఫీస్ వెళ్ళండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ మన సెకండ్ డే. ఇప్పుడు మార్నింగ్ 7:30 అయింది టైము. మనం ఇంకా హంపీకి రివర్కి ఇటు సైడే ఉన్నాము. మన రిసార్ట్లో ఉన్నాము. ఇప్పుడు మన రిసార్ట్ నుంచి అవతల సైడ్ హంపీకి వెళ్దాం. ఇలాంటి స్కూటీస్ రెంట్కి ఇస్తారు. 500, 300 నుంచి 500 దాకా. నువ్వు ఆయన వతిని అడుగునే దాన్ని బట్టి ఉండిద్ది. సో నువ్వు గట్టిగా అడిగితే ఆడు 300కి ఇస్తాడు. అది తీసుకొని 1 డే మొత్తం తిరిగేయచ్చు. ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట. కూర్చొని ప్యాక్ ఆడుకోవచ్చు, మంది వేయచ్చు, నీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. రాత్రి అంతా మన వాళ్ళు నార్త్ వాళ్ళందరూ కలిసి గిటార్ పట్టుకొని కూర్చొని టింగి టింగ్ అని మోగించారు. ఆ పక్కన సమాధులు ఉన్నాయి, మీకు బోరు కొట్టకుండా కాసేపు ముచ్చట్లేదు చాలతో. ఇప్పుడు మీకు మన రూమ్స్ చూపిస్తా. సో మనది ఏది ఇది ఇందులో 3వది. థర్డ్ వన్ మొత్తం ఇలా ఉంది. పైన ఆకులు, అలములు, తాడాకులు వేసారు. బుస్సురాజులు ఎటు నుంచి అయినా రావచ్చు. సో బీ కేర్ఫుల్. ఇదే మనం డబ్బులు ఇచ్చి మరీ బొక్క పెట్టుకున్న ప్యాలెస్ ఇదే. అది మొత్తం తాటాకులతో సూపర్ ఉంది. పైన తాటాకులు, లోపలి పుల్లలతో వేసారు మొత్తం. ఇది మన వాష్రూమ్. ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. అంతా చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట. లైక్ ఇటు పక్కన ఏమన్నా హిల్స్ ఉంటాయి, అటు ఏమన్నా లేక్ ఉండిద్ది, డ్యామ్ ఉండిద్ది. ఇప్పుడు అక్కడ అందరూ వాకింగ్కి వెళ్ళారు ఇక్కడ రిసార్ట్లో ఉన్న వాళ్ళందరూ. నేను రాత్రి చూపించాను మీకు, నిన్న ఈవినింగ్. సో ఇప్పుడు మనం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాము కమలాపురానికి. మన రిసార్ట్ చూసే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఎవరో పొద్దున్నే ఆంటీ ముగ్గు కూడా వేశారు.
మంచి చెట్లు పుట్లు, వెనకాల కొండ చూడండి. ఒక కొండ చూస్తే ఎక్కాలనిపిస్తుంది, కానీ నన్ను అంతా తిరిగి తిరిగి కాలు నొప్పులు ఉన్నాయి, ఎక్కలేకపోయాను. ఇవాళ ఎక్కడానికి ఏమైనా టైం లేదు, ఇక వెళ్ళాలి. మన సాఫ్ట్వేర్ బతుకుల గురించి తెలిసిందేగా. సో వారం కల్లా లాగిన్ చేయకపోతే నీకు ఎల్ఓపీలు వేస్తాయి, ఆ ఓపీలు వేస్తాయి, ఈ ఓపీలు వేస్తాయి అంటారు. సో రిసార్ట్ అయితే ఇది మొత్తం నేచర్లో రూములు కథ వేరుంటుంది. నువ్వు సింగిల్ అయితే నేనేం చేయలేను, నువ్వు కమిటెడ్ అయితే ఏదైనా చేసుకో, నా సంబంధం లేదు. ఇక్కడ మన సింగిల్ గాలి కోసం మర్రి చెట్లు ఉన్నాయి, ఆ సమాధులు ఉన్నాయి, వాటితో మంచి టైంపాస్ అయ్యిద్ది మనకి. ఇంకా కమిటెడ్ అయితే మీరు అటు వెనకాల పొలాలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, అటు వెనకాల లేకుండిద్ది, మీ ఇష్టం. ఈ రూమ్స్ అయితే ఇవి. మనకి పాపం పొద్దునే ఓనర్ లేచి వేడి నీళ్ళు కూడా కాస్తున్నాడు అందరికీ. మనమే ఆత్రం అక్క సన్నీళ్ళతో స్నానం చేసి మరీ వచ్చాం బయటికి. సరే, విజయనగర సామ్రాజ్య రాజు లక్కదండేశ అనే అతను కట్టించిన టెంపుల్ ఇదే. మోస్ట్ ఫేమస్ విరూపాక్ష టెంపుల్. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. అసలు చాలా సినిమాల్లో చూసాం మనం ఇది, లైక్ చందమామ మూవీ, ఇంకా చాలా చాలా మూవీస్లో ఎన్ని ఉన్నాయి, ఆ పైన అన్నీ చూద్దాం మనం. టెంపుల్ మటుకి ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మనం విజయ్ విఠల్ టెంపుల్కి వెళ్దాం. అది ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అంట. అక్కడ మెయిన్ హంపి సంబంధించిన మనం చూస్తాం 50 రూపీస్ నోటు మీద ఉంటాయి, అవన్నీ అక్కడ ఉన్నాయంట. వెళ్దాం. టెంపుల్ అయితే చాలా పెద్దది. గోపురం చూసారు ఎంత ఉందో. ఇక్కడంతా వీళ్ళు టూరిస్టులు వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు టూరిస్ట్ గైడ్లు మొత్తం అసలు దీని హిస్టరీ మొత్తం చెప్తున్నారు. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్స్ కూడా ఉన్నాయంట. ఇవి నార్మల్వి. లోపలికి రాగానే ఇక్కడ మన గజరాజు ఉన్నాడు. గజరాజుని పలకరిద్దాం. నేను చూస్తుంటే భయమేస్తుందా? దాక్కోకు ఏం లేవు. అరే దాక్కోకురా, ఇట్రా పక్కన అమ్మ వాళ్ళు. అది ఇంకొంచెం ఏ తొండం. షేక్ అండి, నాకు షేక్ అండి ఇవా, నాకు షేక్ హ్యాండ్ ఇస్తావా? ఇవా. నీ పేరేంట్రా? మనోడు ఇక్కడే ఉన్నాడు. మనోడు మంచి ఫేమస్ ఏడా, అందరూ మనోడితో ఆడుకుంటున్నారు. ఇక మనం గుడి లోపలికి వెళ్దాం. ఇవన్నీ అప్పుడు కట్టించిన స్తూపాలు అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం కింగ్స్ అంటే మామూలుగా ఉండదు వాళ్ళతో. మరి ఎన్నో మొత్తం పడగొట్టేసి సగం పగలగొట్టేసి ఉన్నాయి మరి ఇవన్నీ. ఈ కొండ ఎడ్జ్కి వచ్చేసాం మనం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ ఉన్నాయి మండపాలు, అప్పట్లో రాజులు కట్టించిన మండపాలు అన్నమాట. ఏడే నువ్వు పాపి విరా అని చెప్పి 7 శిక్షలు వేస్తారు, వాడు వస్తాడు. ఇక్కడ నుంచి లాంగ్ జంప్ చేద్దామా? వద్దులే. ఏ బిషా తిరగాలరా, ఇలాంటి ప్లేసులు అన్నీ తిరగాలి మనం. ఏ గుళ్ళు అంటే అంటారు అందరూ, ఈ ఏజ్లో మనం గుళ్ళకి వెళ్ళడం ఏంది అని. గుళ్ళని కాదు, లైక్ ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్ అన్నిటికి వస్తే కొత్త పీపుల్. నాకు ఈ 4 రోజుల నుంచి నాకు కన్నడ ఒక్క మొక్క కూడా రాదు. లైక్ వాళ్ళకి నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, వాళ్ళు తిరిగి నా కన్నడలో ఆన్సర్ చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. కాన్వర్జేషన్ అలా చిన్న బిల్డ్ అవుతుంది. కొత్త పీపుల్ని కలుస్తున్నాను, కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారు, అని తీసుకొచ్చి అక్కడిక్కడ డ్రాప్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు.
కనెక్షన్స్ బాగుంటాయి అన్నమాట మనుషుల మధ్య. అలా తిరుగుతూ ఉంటే ఎప్పుడు చూసిన మొహాలే కాకుండా కొత్త కలర్స్ ఉంటాయి మీకోసం. కొత్త కలర్స్, నార్త్ కలర్స్, సౌత్ కలర్స్, అన్ని కలర్స్ ఏడే ఉన్నాయి. మనం కొత్త కొత్త ప్లేస్లకి వెళ్తే అన్నీ కాస్త రిఫ్రెషింగ్ అవుతుంది అన్నమాట. ఈ చెట్లు, ఈ పుట్లు ఏముండిద్ది, గంట చూస్తే అయిపోయింది ఎడ తిరగడానికి అనుకోవచ్చు. కాదు, ఈ హిస్టరీ అంటే బాగా ఇష్టం ఉన్నవాడికి అసలు పిచ్చెక్కిస్తాయి. ఫోటో లుకింగ్ అదే వస్తుంది నీకు. అవునండి, అవునవునవును. కొండలు పక్కనే మళ్ళీ మనం నది పక్కకు వచ్చేసాం. గుహ 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 అది. లైట్స్ కూడా పెట్టారు, నైట్ టైం అనుకుంటా. గుండ్రా చేతిలో ఉన్న బాటిల్ లాక్కున్నావు కదా రే, నీ పని చూస్తా నాకురా. సగమేరా తాగాను, ఇంకా సగం ఉంది. తాగు, హ్యాపీగా తాగు మౌంటైన్ డ్యూ. నా మౌంటైన్ డ్యూ మొత్తం నువ్వే తాగు. అది ఏ పాట, దానికి ఐడియా ఉంది ఇంతకుముందు. దానికి తెలుసు మౌంటైన్ డ్యూ అంటే బాగుంటుందని లాక్కుంది వచ్చి. ఫైనల్లీ వెల్కమ్ టు విజయ్ విఠల్ టెంపుల్. దీన్నే మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించిందనమాట. లోపల ఉండేవన్నీ మనకి చాలా ఫేమస్. మన 50 రూపీస్ నోటి మీద ఉంటుంది కదా, చూస్తాం ఇక్కడ, చూపిస్తా. అది అంజనాద్రి హిల్ చూస్తున్నారా, నిన్న మనం వెళ్ళాము అక్కడికి. సో అక్కడి నుంచి చూశాను దీన్ని. ఏంటో కనుక్కుంటే విజయ్ విఠల్ టెంపుల్ అన్నారు. సో ఇప్పుడు ఆ నది పక్కన బడి నడుచుకుంటూ వస్తే మనకి ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం పగలగొట్టేశారు. చెప్పడం మర్చిపోయా, దీన్ని టికెట్ ఉండిద్ది అనమాట. టికెట్ వచ్చేసి 40 రూపీస్. లోపలికి వెళ్ళి మనం మొత్తం చూడటం వరకు టికెట్ అనమాట. ఈ టికెట్ తోటి మనము అక్కడ విరూపాక్ష టెంపుల్ దగ్గర ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి, లోటస్ టెంపుల్ అని, వాటికి కూడా వెళ్ళొచ్చు ఇదే టికెట్తో స్కాన్ చేసి. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం, చూద్దాం. ఆర్కిటెక్చర్ చూసారా, ఆంజనేయ స్వామి ఉన్నాడు. మొత్తం మండపాలు కానీ పిల్లర్స్. ఇదైతే అసలు ర్యాంప్ అడిచింది చూడండి. ఇప్పుడు వినొచ్చు. ఇలా ఆ పిల్లర్ ఇది ఇవన్నీ వరుసగా ఉన్నాయి చూసారా, ఇవన్నీ మ్యూజికల్ పిల్లర్సేను. హాయ్, నీ పేరేంటి? షేక్ హ్యాండ్. వెల్కమ్ బ్యాక్ టు హోస్పేట్ జంక్షన్. అయిపోయిందన్నమాట ఇంకంతా మన ట్రిప్పు. సో ఇక్కడి నుంచి మనకు ఇప్పుడు అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది 350కి. అక్కడి నుంచి మనకు గుంతకల్ వెళ్ళాలి. మనకి నైట్ 9:30కి 10:30కి గుంతకల్ నుంచి వెల్కమ్ బ్యాక్ టు గుంతకల్. మనం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వచ్చేసాం. మన ఇండియా జెండా చూడండి రపరపలాడుతుంది.
మనం ఇప్పుడు గుంతకల్ స్టేషన్లో ఉన్నాం అనమాట. ఊరు ఎవడురా నువ్వు, ఇప్పుడే దిగారా, నన్ను కాల్చొద్దురా రే, ప్లీజ్ రా కాల్చొద్దురా. ఏడ పెడుతున్నావు రా రే, వద్దురా నన్ను వెళ్ళనిరా రే, కాల్చొద్దు. ట్రైన్లోకి వచ్చాం. ఇది ట్రైన్ అంటారు, ఎక్కుదాం రారి, నాకు ఎక్కాలని ఉంది. ఎక్కొచ్చా లోపలికి? ఎర్ర తమ్ముడు ఎక్కొచ్చా? జాతీయ అందరా ఇవేందిరా మా ఇమాం గడ్ల హిందీ మాట్లాడుతున్నావు. ఇది ఎక్కడ లైట్లు కూడా పెట్టా. అరే తీసారా నిన్ను ఫోటో, ఇప్పుడు కానీ దిగురా. వీడెవడురా బాలయ్య బాబు సినిమాలో విలన్లా ఉన్నాడు. ఫైనల్లీ మనం లింగంపల్లి వచ్చేసాము. నిన్న రాత్రి మనం గుంతకల్ నుంచి లింగంపల్లికి ట్రైన్ ఎక్కాము కదా, రాయలసీమ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడైతే వచ్చేసాము. మనం ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. 6కి లాగిన్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:35 అవుతుంది. సో ర్యాపిడో బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోదాం.